ఈ ఎగ్ బిర్యానీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. ఆ సీక్రెట్‌కి ముందు రైస్ అండ్ సాఫ్రాన్ మిల్క్‌ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాను. తర్వాత బాయిల్డ్ ఎగ్స్‌కి 3 స్లిట్స్ చేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి 3-5 మినిట్స్ రోస్ట్ చేశాను. ఇక్కడ చూపించిన మసాలాస్‌తో పాటు సీక్రెట్ అన్నా కదా! ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ గలాటా ఏంటంటే కసూరి మేతి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 5 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఈ స్టేజ్‌లోనే 2 స్పూన్స్ ఆఫ్ ఘీ అండ్ కర్డ్‌ని కూడా యాడ్ చేసుకొని రోస్టెడ్ ఎగ్స్‌తో పాటు కొంచెం కొరియాండర్, మింట్ అండ్ క్రష్డ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. మరి నా స్టైల్‌లో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ హోల్ మసాలాస్‌తో పాటు 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 గ్రీన్ చిల్లీ అండ్ మింట్ యాడ్ చేసుకొని వాటర్‌ని బాయిలింగ్ అయ్యేదాకా బాయిల్ చేసుకుందాం. వాటర్ బాగా మరిగాక మీకు కావాలనిపిస్తే మసాలాస్‌ని స్ట్రెయిన్ చేయొచ్చు. నేనైతే చేయలేదు. రైస్‌ని యాడ్ చేసి 70-80% వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత మసాలా పైన రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ అండ్ మింట్‌తో లేయర్స్‌గా వేసుకున్నాను. ఫైనల్ లేయర్ పైన సాఫ్రాన్ మిల్క్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద 3-4 మినిట్స్, మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ దమ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఓపెన్ చేస్తే మన ఎగ్ బిర్యానీ రెడీ. నా సీక్రెట్ ఇంగ్రీడియంట్తో చేస్తే ఈ అమేజింగ్ అరోమాటిక్ ఎగ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీకు ఈ గలాటా ఎలా అనిపించిందో చెప్పండి. మరి మళ్ళీ ఇంకో రుచి, ఇంకో గలాటాతో మళ్ళీ స్వీటీ గలాటాలో కలుద్దాం.